అవ్వండి మా ఆల్ ఆఫ్ యూ జాయిన్. స్నేహ, రమీజ రాలేదమ్మా? మేడం స్నేహ చెప్తాను మేడం. ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను. ఓకే మేడం. రమీజ జాయిన్ అయ్యావా? స్నేహ ఇప్పుడే వెళ్ళి చెప్తాను రమీజకి అని చెప్పి నేను. సరే స్నేహ అవుతుందిలే జాయిన్, అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. చంద్రలేఖ వీళ్ళంతా రావడం లేదా? రెడ్డమ్మ, చంద్రలేఖ తెలియదు మేడం వాళ్ళు. వీళ్ళంతా ఓకే. అందరూ అటెండ్ కమ్మని చెప్పండి. సరే మేడం. స్నేహ రాణి జాయిన్ స్టార్ట్ చేస్తాను. స్నేహ, రమీజ స్టార్ట్ చేస్తానమ్మా. స్టార్ట్ చేయండి మేడం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. షేర్ స్క్రీన్ చేస్తాను చూడండి. వినిపిస్తుందమ్మని చెప్పే వాయిస్? ఆర్ ఆడబుల్? రమీజా, రమీజా, స్నేహ వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. షేర్ స్క్రీన్ చేస్తా చూడండి మా. ఏమా కనిపిస్తుందా? షేర్ స్క్రీన్ కనిపిస్తుందా? స్నేహ, రమీజా కనిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఏమా ఈరోజు మా పేజ్ మేకర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇది కూడా వర్డ్ లాగే ఉంటుంది, నీట్గా వినండి. డిటిపిలో ఇది ఒకటి అనమాట, లాస్ట్ యూనిట్ అనమాట, పేజ్ మేకర్. ఇక్కడ చూడండి మా, ఇక్కడ వచ్చేసి మనకు డిటిపిలో ఇది కూడా పేజ్ మేకర్, తర్వాత ఇంతకుముందు మనం ఏమేమి నేర్చుకున్నాము, కోరల్ డ్రా, ఫోటోషాప్, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు చూడమ్మా, యూ కెన్ సెట్ డిటిపిలో మనము పేజ్ మేకర్ యూస్ చేసి ఏం చేస్తాము అంటే గిన ఇక్కడ చూడండి, యూ కెన్ సెట్ బ్రౌజర్స్, అండర్లైన్ చేసాం చూడండి, సిగ్నేచర్స్, గ్రీటింగ్ కార్డ్స్, బుక్లెట్స్ అండ్ బిగ్ బుక్స్ exceeding thousand pages using PageMaker. PageMaker 7 is the latest version of the
latest version of this powerful page layout program created by Adobe Include the software.com, the software company that has created products like Photoshop and Illustrator. ఇక్కడ చూడండి మన డిటిపిలోనే మనకు పేజ్ మేకర్, కోలల్డా, ఫోటోషాప్ ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట. పేజ్ మేకర్ అంటే ఏంటనమాట, ఓన్లీ వన్ పేజ్ లేఅవుట్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ డిటిపి స్టూడియో. యూజ్ పేజ్ మేకర్. It is easy, it is very popular among DTP operators and very popular. It can handle numerous English languages, non-English. Okay, sure, you can set brochures, signatures, greeting cards, booklets, and big books exceeding thousands of pages using PageMaker. ఇక్కడ చూడండి బ్రోచెస్ కానీ, సిగ్నేచర్స్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ కానీ, బుక్లెట్స్, తర్వాత వచ్చేసి బిగ్ బుక్స్ అవన్నీ ఎక్సీడింగ్ 1000 పేజెస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం పేజ్ మేకర్ యూస్ చేస్తాం అనమాట. పేజ్ మేకర్ 7 ఇస్ లేటెస్ట్ వర్షన్. పేజ్ మేకర్ 7 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ పేజ్ లేఅవుట్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై అడోబ్ ఇంక్లూడ్. నెక్స్ట్ దిస్ software.com, the software company has created products like Photoshop and Illustrator. ఇక్కడ చూడండి ఏంది పేజ్ మేకర్ అంటే మనం బ్రోచెస్ కానీ, సిగ్నేచర్స్, గ్రీటింగ్ కార్డ్స్, బుక్లెట్స్, తర్వాత బిగ్ బుక్స్ ఏదైనా థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నట్టు చేయాలి అంటే మనం పేజ్ మేకర్ని యూస్ చేస్తాం. అర్థమైందమ్మా? పేజ్ మేకర్ని ఎందుకు యూస్ చేస్తాం చెప్పండి. రమీజా, స్నేహ మేడం మనము పేజ్ మేకర్ని ఎందుకు యూస్ చేస్తామా? టు క్రియేట్ బ్రోచెస్, నెక్స్ట్ గ్రీటింగ్ కార్డ్స్, బుక్లెట్స్, తర్వాత సిగ్నేచర్స్, తర్వాత బిగ్ బుక్స్ ఉన్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు మనము పేజ్ మేకర్ని యూస్ చేస్తామన్నమాట. డిటిపిలో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ దట్ అనమాట. నెక్స్ట్ క్రియేటింగ్ ఎ న్యూ పబ్లికేషన్ ఇన్ పేజ్ మేకర్ 7. ఇప్పుడు ఫైల్ న్యూ అంటాం కదా, అలాగా ఇక్కడ పేజ్ మేకర్లో కూడా ఎలా చేస్తాము ఇక్కడ చూడండి. చూస్ స్టార్ట్ ప్రోగ్రామ్. ఎలా స్టార్ట్ అవుతాము మనం పేజ్ మేకర్ని సెలెక్ట్ చేయడానికి అంటే స్టార్టింగ్ ఇక్కడ చూడమ్మా, క్రియేటింగ్ ఏ న్యూ పబ్లికేషన్ ఇన్ పేజ్ మేకర్ 7. ఇప్పుడు మనం ఒక ఫైల్ అంటాం కదా వర్డ్లో, అయితే అలాగే ఎలా చేస్తాము అన్నప్పుడు ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ అవ్వాలో అది నేర్చుకోవాలి కదా. ఎలా స్టార్ట్ అవ్వాలన్నప్పుడు చూస్ స్టార్ట్ ప్రోగ్రామ్స్, అడోబ్ పేజ్ మేకర్ 7.0, అడోబ్ పేజ్ మేకర్ 7.0 and the main window of PageMaker 7 pops up on screen. ఇక్కడ చూడండి నోట్ 6.1 ఫిగర్లో ఉంది. ఇక్కడ నోటీస్ ద నెంబర్ ఆఫ్ విండోస్ displayed in it. For now we don't need all these windows except the toolbox. Let us close the windows. These windows, you can close any window by clicking its close but window button, but there is a shortcut. Strike the tab key and Windows picture palette, template palette, control palette, color palette and toolbox disappear. You can display these window again simply by striking the tab key. ఇక్కడ చూడండి మనము పార్ట్స్ ఆఫ్ పేజ్ మేకర్ అంటాం కదా, సో అది ఇక్కడ చూడండి 6.1లో అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి ఏమేమి ప్యాలెట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఇక్కడ చూడండి టైటిల్ బార్, మీకు తెలుసు కదా వర్డ్లో లాగా టైటిల్ డిస్ప్లే చేస్తుంది. మెనూ బార్ ఉంది. ఇక్కడ ఏమేమి మెనూస్ ఉన్నాయి చూడండి. ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, లేఅవుట్ మెనూ, టైప్ మెనూ, ఎలిమెంట్ మెనూ, లిటరస్ మెనూ, వ్యూ మెనూ, విండో మెనూ, హెల్ప్ మెనూ. నెక్స్ట్ టూల్ బార్ అనేది ఇవి టూల్ బార్. ఓకేనా? టూల్ బార్ అంటే ఫాస్ట్గా చేయడానికి, ఇప్పుడు కట్, కాపీ, పేస్ట్, ఓపెన్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తాను న్యూ, ఓపెన్, అలా దాన్ని అవి డిస్ప్లే చేసేదాన్ని టూల్ బార్ అంటాము. నెక్స్ట్ పిక్చర్ ప్యాలెట్ అంటే పిక్చర్స్ అన్ని స్టోర్ అయ్యి ఉండేది ప్లేస్ అంతా పిక్చర్ ప్యాలెట్ అంటాము. కలర్ ప్యాలెట్, డిఫరెంట్ కలర్స్ అన్ని ఇక్కడ సైడ్ ఉన్నాయి చూడండి, దీన్ని కలర్ ప్యాలెట్ అంటాము. నెక్స్ట్ టెంప్లెట్ ప్యాలెట్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి అనమాట. బ్రోచెస్ మనం గ్రీటింగ్ కార్డ్స్ చేసుకోవాలన్నా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డిజైన్ అయి ఉంటాయి, అలాంటి టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ ప్యాలెట్, కింద కంట్రోల్ ప్యాలెట్ ఉంటుంది అనమాట, అంటే ఏ పేజ్లో ఉన్నాం ఏమున్నాం అంతా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పిక్చర్ ప్యాలెట్ తెలుసు, టెంప్లెట్ ప్యాలెట్, కలర్ ప్యాలెట్. నెక్స్ట్ టూల్ బాక్స్ అంటే ఇది టెక్స్ట్ బాక్స్, షేప్స్ గీయడానికి ఇదంతా టూల్ బాక్స్. అర్థమైందమ్మా? ఏమేమి ఉన్నాయి చెప్పండి ఇందులో. ఇక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి, ఏమేమి బార్స్ ఉన్నాయి చెప్పండి. టైటిల్ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఇక్కడ నెక్స్ట్ టెంప్లెట్ ప్యాలెట్, పిక్చర్ ప్యాలెట్,
కలర్ ప్యాలెట్, Color. తర్వాత కలర్ ప్యాలెట్ అంటే కలర్స్ గురించి అనమాట. టెంప్లెట్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డిజైన్ చేసిన, జస్ట్ మనం నేమ్ చేంజ్ చేసుకోవడమే అనమాట. కంట్రోల్ ప్యాలెట్ అంటే ఏ ప్యాలెట్ యూస్ చేస్తాం, ఏ పేజ్లో ఉన్నాం అదంతా చూపిస్తుంది. ఇది కంట్రోల్ ప్యాలెట్ అన్నమాట. ఇది టూల్ బాక్స్. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ స్క్రీన్ ఆఫ్ పేజ్ మేకర్ 7, నెంబర్ ఆఫ్ పబ్లికేషన్ ఈజ్ లోడింగ్ ఇట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ అయితేనే ఇలా ఉంటాయి, బట్ మనం పార్ట్స్ ఆఫ్ వర్డ్ విండో అంటాం కదా, అట్లా పార్ట్స్ ఆఫ్ పేజ్ మేకర్ 7.0. మీకు వర్డ్కి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ ప్యాలెట్లు, కలర్ ప్యాలెట్లు, టూల్ బార్స్ ఇవన్నీ ఉంటాయి. అక్కడైతే ఓన్లీ డాక్యుమెంటే ఉంటుంది. సో అదే అనమాట డిఫరెన్స్. అర్థమైందమ్మా? ఏమా? ఓకే. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి 2.2. ఇక్కడ చూడమ్మా, ద డైలాగ్ బాక్సెస్ డాక్యుమెంట్ సెటప్ అండ్ సేవ్ పబ్లికేషన్. ఇప్పుడు మనము ఫైల్ న్యూకి వెళ్ళి తీసుకొని అవి సేవ్ ఎలా చేస్తాము అదంతా. ఇక్కడ చూడండి, లెటర్స్ టు క్రియేట్ ఏ న్యూ పబ్లికేషన్. మనం కొత్త చేయాలి, మనం న్యూ డాక్యుమెంట్ చేస్తాం కదా వర్డ్లో, అట్లా ఇక్కడ పబ్లికేషన్ చేయాలి అన్నప్పుడు చూస్ file new or strike the key combination Ctrl+N or click the new tool. Next, under the dialog box document setup pop-up screen. Next 6.2, let us create a file page publication. Paste the make the following entries in the dialog box. Dimension 6:7 అంటే మన కొలతలు అనమాట. ఎట్లా ఎంత మెజర్మెంట్స్ ఉండాలి. డైమెన్షన్ 6:7, అవుట్ సైడ్ 1, టాప్ 1, బాటమ్ 1, నెంబర్ ఆఫ్ పేజెస్ 5. అంటే ఒక బ్రోచర్ చేస్తున్నాం ఇక్కడ. ఒక మేక్ ఫాలోయింగ్ ఎంట్రీస్ ఇన్ ద డైలాగ్ బాక్స్. ఇవి మనము ఇలా ఎంట్రీ చేస్తే మనకి చూడండి, డోంట్ డిస్టర్బ్ అదర్ డిఫాల్ట్ ఎంట్రీస్ అండ్ క్లిక్ ఓకే బటన్. ఇట్లే పెట్టేసి మనము ఓకే బటన్ ప్రెస్ చేస్తే ద డైలాగ్ బాక్స్ డాక్యుమెంట్ సెటప్ appears from the screen and the first page of the publication appears in the main window. The default name of the publication is untitled. If the publication is not in the maximized state, click the maximize window button. Publication is maximized. మనం maximize అంటే మినిమైజ్ అంటే చిన్నగా చేస్తాం, maximize అంటే కొద్దిగా పెద్ద అవుతుంది, అదే అనమాట. నెక్స్ట్, నౌ యువర్ స్క్రీన్ షుడ్ లుక్స్ యాజ్ figure 6.4. Before proceeding further, let us use save publication. మనం ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, ఈ కొలతలతో డైమెన్షన్స్ ఒక పేజ్ లేఅవుట్ తయారవుతుంది అనమాట. దీన్ని సేవ్ చేయాలి. ఫైల్ సేవ్ అయినా చేయొచ్చు, Ctrl+S అయినా ఇవ్వచ్చు, క్లిక్ సేవ్ టూల్ మీద అయినా చేయొచ్చు. అండ్ ద డైలాగ్ బాక్స్ సేవ్ పాపప్స్ ఆన్ స్క్రీన్. we invented this publication. ఇక చూడమ్మా, ఎట్లా ఓపెన్ చేసాము, న్యూ తీసుకున్నాము, అవి డైమెన్షన్స్తో ఒక డైలాగ్ బాక్స్ వస్తే దాన్ని ఎంటర్ చేసి ఓకే చేసాము. నెక్స్ట్ ఫైల్ సేవ్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అవన్నీ కూడా చేసుకున్నాము, సేవ్ చేసాము అనమాట. 6.2 అనమాట ఇది. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ సెటప్ చూడండి అమ్మా. పేజ్ సైజ్, లెటర్, డైమెన్షన్స్ ఓకే, క్యాన్సిల్, టాలు, వైడ్, ఇక్కడ వచ్చేసి ఇన్సైడ్, అవుట్, టాప్, బాటము, ఇక్కడ వచ్చేసి టార్గెట్, అవుట్పుట్, రెజల్యూషన్, ఒక సైజు రావడానికి అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, విత్ ద ఫైల్ నేమ్ వెల్కమ్ ద ఫోల్డర్ డిటిపి ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఇన్ ఎడిట్ బాక్స్ ఫైల్ నేమ్. మొత్తం ఇలా అంతా ఫిల్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫిగర్ 6.2. ఇక్కడ ఈ ఫిగర్లోమా, ఇక్కడ చూడండి, దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి. The dialog box document setup, choose file new, click the new tool to access it. All the entries shown in the figure are default ones. The drop down list box page size contains a number of standard sizes such as letter, legal, tabloid, A3, A4 and so on. అంటే మన A3 size ఇలా A4 letter leak. Next, you can also directly enter any arbitrary size in the edit box's dimension. Enter 5 in the edit box. Number of pages, since we want 5 pages in our publication, మనం 5 pages అని ఇచ్చినాం కదా అక్కడ. Of course you can add a delete pages after creating the publication. You can also have option assigning suitable page numbers. In your 5 పేజ్ కూడా పెట్టుకోవచ్చు. Thanks to the edit box start page. If you enter 3 in the edit box, the 5 pages will be numbered 3, 4, 5, 6, 7. If you uncheck the edit box double sided, you edit the inside, outside would replaced by edit boxes left and right respectively. ఇక్కడ చూడండి,
ఇది ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ పేజ్లో చూసాను చూడండి. ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చినాం 6x7 అవుట్ సైడ్, నెంబర్ ఆఫ్ పేజెస్ 5 అని ఇచ్చినాం కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక్క నిమిషమ్మా. రమేష్ షేర్ స్క్రీన్ అవుతుందా మీకు? ఏమా? మేడం. ఓకే ఓకే, అదే మధ్యలో ప్రాబ్లం ఏమైనా వచ్చిందని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ తీసుకోవచ్చు. పేజ్ సైజ్ లెటరా, లీగలా, ఏ4 అంటే మనం మామూలుగా A5 A3 అన్నప్పుడు పొడుగ్గా వస్తుంది అనమాట. అదే అనమాట ఇక్కడ A3 A4 లీగలా, లెటర్ సైజ్, ట్యాబ్లెటా, ఎంత అనేది. ఓకేనా, నెంబర్ ఆఫ్ పేజెస్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని పేజెస్ అదంతా డబుల్ సైడెడ్, ఇవన్నీ పేజెస్కి సెట్టింగ్స్ అనమాట. అవుట్ సైడ్ ఎంత, ఇన్ సైడ్ మార్జిన్స్ ఎంత, ఇవన్నీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మా ఇక్కడ చూడండి మా ఫిగర్ ఏ, పబ్లికేషన్ ఈజ్ రీస్టోర్డ్ స్టేట్. నెక్స్ట్ క్లిక్ ద మ్యాక్సిమైజ్ విండో బటన్ అండ్ పబ్లికేషన్ మ్యాక్సిమైజ్ ఇన్ సైజ్ యాజ్ బి. ఇక్కడ చూడమ్మా, మినిమైజ్ మ్యాక్సిమైజ్ అంటాం కదా. ఇక్కడ చూడండి, ఇట్లా రూలర్ ఉంది, మెనూ బార్ ఉంది, స్టాండర్డ్ టూల్ బార్ ఉంది. ఇక్కడ చూడండి, పబ్లికేషన్ ఇన్ మ్యాక్సిమైజ్ స్టేట్, ద డిఫాల్ట్ నేమ్ ఆఫ్ ద పబ్లికేషన్ ఈజ్ అన్టైటిల్డ్. ఇక్కడ చూడండి, పబ్లికేషన్ ఇన్ మ్యాక్సిమైజ్ స్టేట్, ద డిఫాల్ట్ నేమ్ ఆఫ్ ద పబ్లికేషన్ ఈజ్ అన్టైటిల్డ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి మా ఫిగర్, పబ్లికేషన్ ఈజ్ రీస్టోర్డ్ స్టేట్, క్లిక్ ద మ్యాక్సిమైజ్ విండో బటన్ అండ్ ద పబ్లికేషన్ మ్యాక్సిమైజ్ ఇన్ సైజ్ యాజ్ ఫిగర్ బి. ఇక్కడ చూడండి, మినిమైజ్ మ్యాక్సిమైజ్, మినిమైజ్ అయితే కింద మనం స్టేటస్ బార్లో అక్కడికి వచ్చేస్తుంది, మ్యాక్సిమైజ్ అంటే పెద్దగా అవుతుంది, అదే అనమాట. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి, మనం పేజ్ సెట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ చూడండి, టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద పేజ్ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ చూడండి, అవుట్లైన్ టాప్ లెఫ్ట్ కార్నర్ పేజ్ ఒరిజిన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ మా ఇక్కడ పెయింట్ లైన్స్ ఇన్సైడ్లో మార్జిన్, ఇది అవుట్ సైడ్ మార్జిన్, ఇది పేజ్ అనమాట. ఇది పేస్ట్ బోర్డ్ స్క్రీన్ ఉంటుంది అని పేస్ట్ బోర్డ్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రూలర్ తెలుసు కదా మనకు వర్డ్లో లాగా. పేజ్ ఐకాన్స్, ఎన్ని పేజెస్, 5 పేజెస్ అని పెట్టినా కదా. మాస్టర్ పేజ్ ఐకాన్ R అని ఇచ్చింది, అది లెఫ్ట్ రైట్ అని అలా. ఓకేనా, ఇది పేజ్ డిస్ప్లే. ఇక్కడ చూడండి మా icon representing page number 1 is selected, meaning page number 1 is displayed in the main window. ఇక్కడ చూడండి మా మెయిన్ విండో ఎట్లా డిస్ప్లే అవుతుంది, మనం పేజ్ అంత మెజర్మెంట్స్ సెట్ చేసినాం కదా, అదే అనమాట. 5 పేజెస్ అని సెట్ చేసినాము. మాస్టర్ పేజ్ ఐకాన్ ఇది. రూలర్స్ అంటే మనం వర్డ్లో లాగా రూలర్స్ అనమాట, స్కేల్ లాగా మనకి మెజర్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ది పేజ్ ఒరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్, ఎట్లా అవుట్ మార్జిన్ ఎలా ఉంది, లోపల ఇన్ మార్జిన్ లోపల ఎలా ఉంది, మొత్తం పేజ్ ఎలా ఉంటుంది, మొత్తం మనం డాక్యుమెంట్ అంటాం కదా వర్డ్లో, ఇక్కడ వచ్చేసి పేస్ట్ బోర్డ్ అంటాం, అదనమాట. ఇక్కడ చూడండి మా in figure 6.4 ఇక్కడ చూడండి మా our very first publication is opened in the main window with the default name untitled 1. ఇక్కడ చూడండి, untitled 1 ఫస్ట్ పేజ్ మనం చేసింది అది ఇలా ఓపెన్ అయి ఉంటుంది అనమాట. the page icon number 1 is selected, meaning page number 1 is displayed in the main window. Note that there are 5 pages icons as we opted for 5 pages. ఇక్కడ చూడమ్మా, and click the save button. Now the dialog box save as disappears from the screen. సేవ్ అని అంటే మనకు సేవ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అండ్ దిస్ పబ్లికేషన్ ఈజ్ సేవ్డ్ ఫోల్డర్ DTP విత్ ద ఫైల్ నేమ్ welcome.pmd. ఇక్కడ మన పేజ్ మేకర్ PMDగా చేస్తాం. PMD స్టాండ్స్ ఫర్ పేజ్ మేకర్ డాక్యుమెంట్. ఓకేనా, పేజ్ మేకర్కి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే PMD, పేజ్ మేకర్ డాక్యుమెంట్. లెటర్స్ to create 2 or more copies of publications which with the file name scratched and nature. choose file save as, ఇంకో ఫైల్ ఇలాంటివి చేసుకోవాలంటే ఫైల్ సేవ్ as, ఇంకేదైనా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ డైలాగ్ బాక్స్ సేవ్ publications pop up on the screen and again. Next ma type the text.
సి డిటిపి స్క్రాచ్ ప్యాడ్, ఇట్లా సి కోలన్లో డిటిపి ఫోల్డర్లో స్క్రాచ్ ప్యాడ్ అని మనం సేవ్ చేసుకుంటాం అనమాట. ఇది ఈ ఫోటోల లాగా మనకి వస్తుంది, దీన్ని సేవ్ చేసుకుంటాము అని. ఇంకా ఇక్కడ సేవ్ ఎలా చేస్తాము చూడు, సి డిటిపి వెల్కమ్ అని ఇక్కడ చూడండి. దిస్ పబ్లికేషన్ విల్ బి సేవ్డ్ ఫోల్డర్ డిటిపి విత్ ద ఫైల్ నేమ్ వెల్కమ్ డాట్ పిఎండి పేజ్ మేకర్ 7 అటాచ్మెంట్స్ ద ఎక్స్టెన్షన్ డాట్ పిఎండి వైల్ సేవింగ్ ఎ ఫైల్ విచ్ డినోట్స్ ఎ పేజ్ మేకర్ డాక్యుమెంట్. ఇలా the dialog box save publication, choose file, save or save as. To access this dialog box, type the desired file name with a path in the edit box file name. If you fail to type the path, file name will be saved in the current folder. In the case the current folder is fonts, the name of the current folder is displayed in the drop down list box saving. చూడమ్మా, మనం మామూలుగా మనము డిటిపి సి కోలన్ డిటిపి అని మనం మెన్షన్ చేసేయాలన్నమాట. ఇంకా చేయకపోతే డిఫాల్ట్గా ఫాంట్స్ అనే ఫోల్డర్లో వెళ్ళిపోతుంది అని. ఏమా అర్థమైందా? మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి? స్నేహ, రమీజ అర్థమైందమ్మా? రమీజ ఓకే, ఏం డౌట్ లేదు కదా? ఓకే, ఇంకా చూడమ్మా. In the edit box file name and click the save button, the dialog box disappears from the screen and a copy of the publication is saved within the file name scratchpad pmd. The publication welcome is now closed and the publication scratchpad is open. Choose file, save as, and the dialog box save publication pop-ups on screen once again. Type the text C DTP nature in the edit box file name and click the save button. The dialog box disappears from the screen and a copy of the publication is saved with the file name nature.pmd. The publication scratchpad is now closed. The publication nature is open. దీని ఫైల్ నేమ్ వచ్చేసి ఫైల్ నేచర్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఫైల్ని సేవ్ చేసుకున్నాం. ఇంకొక ఫైల్ ఇంకోటి కావాలా ఇలాంటిది అన్నప్పుడు సేవ్ యాజ్ చేసుకొని ఇంకొక ఫైల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగనమాట ఫైల్ సేవ్ చేయొచ్చు, లేదా సేవ్ యాజ్ ఇంకో ఫైల్ కావాలంటే. సో లాస్ట్లో సేవ్ అని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ అయిపోతుంది. ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లోజింగ్ ద పబ్లికేషన్ ఈజ్ షెట్టింగ్ పేజ్ మేకర్ 7. ఎలా క్లోజ్ చేస్తామంటే let us shut down page maker. It is good habit to close all open publications before shutting down page maker. Choose file, close. ఏం చేయాలి? ఫైల్కి వెళ్ళి క్లోజ్ ఇవ్వాలన్నమాట. ఆర్ స్ట్రైక్ ద కీ కాంబినేషన్ Ctrl+W and the publication nature closes. Choose file, exit, and pagemaker 7 also shuts down. Now you know how to start and shut down pagemaker 7. Hereafter one assume you have already started pagemaker 7 or all ready for some adventure. ఇక్కడేమో ఫైల్, ఎగ్జిట్, ఫైల్, క్లోజ్, అది ఈ రెండు ఆప్షన్స్ అనమాట మనము క్లోజ్ చేయడానికి పేజ్ మేకర్ని. మనం ఏం చేసామా, ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ చేసినాము, దాంట్లో మెజర్మెంట్స్ ఇచ్చి మనం ఒక పేజ్ చూసాము, నెంబర్ ఆఫ్ పేజ్ 5 డిస్ప్లే చేసాము, ఒక ఫోల్డర్లో ఎలా సేవ్ చేయాలా, ఇంకొక కాపీ కావాలంటే ఎలా సేవ్ యాజ్ చేయాలా, నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ క్లోజ్ ఎలా చేయాలా అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ద డైలాగ్ బాక్స్ ఓపెన్ పబ్లికేషన్. ఇక్కడ చూడండి ఓపెన్ ఎలా చేస్తాము అని. ఇక్కడ చూడండి the dialog box open publication. ఇక్కడ చూడండి, now to open the publication welcome we created in the section 6.2 choose file, open. ఫైల్ ఓపెన్ అంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ పబ్లికేషన్ కనిపిస్తుంది అండి మనకి. స్ట్రైక్ ద కీ కాంబినేషన్ Ctrl+O ఆర్ క్లిక్ ద ఓపెన్ టూల్. See figure 7.1. The dialog box open publication pops up screen. Figure 6.6. Type the following text in the edit box. File name. Next ఇక్కడ 6.6లో ఇక్కడ చూడండి, the dialog box open publication choose file, open, access it, enter the file name of the publication open with the path, the edit box file name and click open button. Drop down list box look the display the name of the current folder. Now the current folder is fonts.
The list box displays the name of the file current folder. Here the file name greetings publication is displayed in the list box. Simply double click file name, open the publication, click the radio button, copy, or if you want open the file to the original. ఇక్కడ చూడండి మన ఫైల్ ఫాంట్స్ దాంట్లో ఉంది, అక్కడ డిఫాల్ట్గా లేదు అన్నప్పుడు మనం C:DTP వెల్కమ్ కదా, ఫైల్ నేమ్ ఇచ్చి ఓపెన్ ఇచ్చితే సరిపోతుంది అనమాట. అదే అనమాట ఎలా ఓపెన్ చేయాలా అనేది. అర్థమైందమ్మా ఎలా ఓపెన్ చేసేది? ఫైల్ ఓపెన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ అమ్మా ఇంకొక టాపిక్ చెప్తాను. క్లిక్ ఓపెన్ బటన్ అంటే బైలాగ్స్ బాస్ అపియర్, మనకి పేజ్ మేకర్ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మా 6.4లో టెక్స్ట్ బ్లాక్స్ అని మాకు 4-5 ఉన్నాయి. ఈరోజు ఒకటి చెప్తాను 6.41 ఒకటి. ఓకేనా, ఇక్కడ చూడండి మా ఇన్ పేజ్ మేకర్ we type a text either in a text box or in a frame. మనం టెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్లో టైప్ చేయమన్నమాట. ఇక్కడ టైప్ టెక్స్ట్ ఏదర్ ఇన్ టెక్స్ట్ బ్లాక్, ఒక బ్లాక్లో అయినా లేదా ఒక ఫ్రేమ్లో అయినా టైప్ చేస్తామంట. ఇన్ నోట్ ప్యాడ్ ఆర్ వర్డ్ ప్యాడ్ ద పేజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఎడిటింగ్ ఏరియా. మామూలు నోట్ ప్యాడ్లో వర్డ్లో అట్లయితే ఏదైనా మనం చేంజ్ చేసేసి అనమాట. హవెవర్ ఇన్ పేజ్ మేకర్ థింగ్స్ ఆర్ ఏ బిట్ కంప్లీటెడ్, the page itself is not editing area. You are required to create a text box or frame the page and then type a text with the resides the text block or frame. ఇక్కడ వచ్చేసి have a block at the toolbox. Box pointer is selected by default. మామూలుగా మనం పాయింట్ సెలెక్ట్ అయింటది. In order to type the text you are required select text tool and the pointer tool upper left margin figure is selected. The mouse cursor looks like a pointer. Mouse cursor అంటే ఇదేమా when a text tool nearby figure lower is selected. T అంటే టెక్స్ట్ బాక్స్ అంటే ఇది మనము డాక్యుమెంట్ రాయడానికి టెక్స్ట్ బాక్స్లోనే రాయాలన్నమాట, లేదా ఫ్రేమ్లో అన్నా రాయాలి. అది అనమాట. ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తే మనకు ఆ బాక్స్ వస్తుంది, అందులో టైప్ చేసుకోవాలి. లేదా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అందులో టైప్ చేసుకోవాలి. అది నెక్స్ట్ మా when the text tool nearby figure lower is selected mouse cursor looks like a beam. ఇలా మౌస్ కర్సర్ ఇలా తయారవుతుంది అనమాట మనం టైప్ చేసేటప్పుడు. టు సెలెక్ట్ ఎనీ టూల్ సింప్లీ క్లిక్ ఇట్ అండ్ సెక్షన్ 6.7 డీటెయిల్స్ అబౌట్ ద టూల్ బాక్స్. ఇక్కడ చూడండి మన టూల్ బాక్స్లో వస్తుంది అవన్నీ. మనం ఒక టెక్స్ట్ బ్లాక్ మనము డాక్యుమెంట్లో టైప్ చేయడానికి డైరెక్ట్గా లేదనమాట, వర్డ్లో లాగా నోట్ ప్యాడ్ లాగా. ఎందుకు అంటే ఆ టూల్ బాక్స్లో మౌస్ కర్సర్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంటుంది అది. ఓకేనా, ఇట్లా ఆ పాయింటర్ లాగా చూపిస్తాను చూడండి, అది సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ టెక్స్ట్ టూల్ ఒక బాక్స్ వస్తుంది. మనకు తెలుసు కదా మీకు పవర్ పాయింట్లో వర్డ్లో టెక్స్ట్ బాక్స్ తీసుకొని టైప్ చేస్తాం. ఇది టెక్స్ట్ టూల్. ఆ టెక్స్ట్ బాక్స్లోనే మనం టైప్ చేయాలి, లేదా ఇంకా ఎక్కువ ఉందంటే ఆ ఫ్రేమ్ అనేది తీసుకోవాలన్నమాట, అందులోనే టైప్ చేయాలి అది. నెక్స్ట్ మా డ్రాయింగ్ ఏ టెక్స్ట్ బ్లాక్డ్ బై డ్రాగింగ్ ద మౌస్ కర్సర్. ఇంకా మౌస్ కర్సర్తో ఎలా డ్రాగ్ చేస్తాము, ఎలా మనం టెక్స్ట్ బాక్స్ని డ్రా చేస్తాము, ఎలా టైప్ చేస్తాము, ఇదంతా ఇన్ డీటెయిల్గా ఉంది చూడండి మా. ఇక్కడ చూడండి డ్రాయింగ్ ఏ టెక్స్ట్ బ్లాక్ బై డ్రాగింగ్ ద మౌస్ కర్సర్. టెక్స్ట్ బాక్స్ ఎలా డ్రాగ్ చేస్తాము, ఎలా టైప్ చేస్తాము, ఇవన్నీ కూడా అందులో ఉంది చూడండి. డ్రాయింగ్ ఏ టెక్స్ట్ బ్లాక్ బై డ్రాగింగ్ ద మౌస్ కర్సర్. ఇక్కడ చూడండి ద పబ్లికేషన్ వెల్కమ్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్. చూస్ విండో షో టూల్స్ అండ్ ద toolbox pop-ups on screen. Choose view actual size or strike the key combination Ctrl I or click the tool actual size. Figure 7.1. Now the page looks large using the scroll bars. Ensure that the upper portion of the page is visible in the main window. Click the text tool on the text toolbox. Toolbox లో మనం టెక్స్ట్ టూల్ క్లిక్ చేయాలా. The mouse cursor looks like a beam అంటే లైన్ లాగా వస్తుంది. Place the mouse cursor on the page at the suitable location. Press the left button of the mouse and hold it down. Drag the mouse cursor diagonally for the above. ఇక్కడ ఏం లేదు మనం ఎలా చేస్తాము, పేజ్ మార్జిన్స్లో ఉంటుంది టెక్స్ట్ బాక్స్ ఎలా గీయాలన్నప్పుడు. చూడండి ఫిగర్ ఏ, సెలెక్ట్ ద టెక్స్ట్ టూల్, డ్రాగ్ ద mouse cursor diagonally for an inch to draw the text block, then release the left button on the mouse. Next page margins. Ikkada chudandi keyboard cursor, the rectangle disappears but the text block is there and the keyboard cursor starts blinking at the top left corner of the text block. Type the desired text block. చూడండి మనం డ్రాగ్ చేసిన తర్వాత మనకి కీబోర్డు కర్సర్ ఇలా వస్తుంది. కీబోర్డ్లో కర్సర్
ఒక టెక్స్ట్ బ్యాగ్ డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత మౌస్ పాయింట్ అందులో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కర్సర్. ద రెక్టాంగిల్ డిసపియర్స్ బట్ ద టెక్స్ట్ బ్లాక్ ఈజ్ స్టిల్ దేర్. మనకి కనిపించకపోయినా అక్కడ ఉంటుంది అనమాట. ద కీబోర్డ్ కర్సర్ స్టార్ట్స్ బ్లింకింగ్ అట్ ద టాప్ లెఫ్ట్ కార్నర్ of the text box. Type the desired text in the text block. ఇక్కడ చూడండి పేజ్ మార్జిన్స్. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు ద పేజ్ మేకర్ 7 ద పాపులర్ పేజ్ లేఅవుట్ అప్లికేషన్. ఇది మనం టైప్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి ఫిగర్ 3 ద టెక్స్ట్ ఈజ్ టైప్డ్ ఇన్ ద టెక్స్ట్ బ్లాక్. క్లిక్ ద పాయింటర్ టూల్ ఆన్ ద అండ్ ద కీబోర్డ్ కర్సర్ డిసపియర్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బాక్స్. ఇది ఇలాగ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి as you drag the mouse cursor, rectangle is drawn representing the text block. Figure 6.7. Release the left button of the mouse. అదే మనం ఎట్లా డ్రాగ్ చేయాలా అదంతా అనమాట. ద ఫాలోయింగ్ టెక్స్ట్ రాస్తాం వెల్కమ్ పేజ్ మేకర్ 7 అనేది ఆటోమేటిక్గా టెక్స్ట్ బాక్స్ చిన్నగా ఉంది కాబట్టి కిందకి వెళ్ళిపోయింది. అదే అనమాట అందులో అంతా ఉండేది. ఓకేనా. క్లిక్ ద పాయింటర్ ఆన్ ద టూల్ బాక్స్. ద బ్లింకింగ్ కీబోర్డ్ కర్సర్ డిసపియర్స్ ఫ్రమ్ ద క్లిక్ ద బ్లాక్స్. సరే అదే మన కర్సర్ ఎలా కనిపిస్తుంది అదంతా ఉంది అనమాట. The 14 squares, one each corner call handles. ఇట్లా కార్నర్స్ ఉంటాయి కదా దాన్ని హ్యాండిల్స్ అంటాము. అదంతా ఉండేది. యూ కెన్ డ్రా దీస్ హ్యాండిల్స్ టు రీసైజ్ టెక్స్ట్ బ్లాక్స్. టూ హారిజాంటల్ లైన్స్ అపియర్స్ ఎన్క్లోజింగ్ టెక్స్ట్ బాక్స్. ద అప్పర్ లైన్ ఈజ్ కాల్డ్ అప్పర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చూడండి ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటే అప్పర్ విండో షేడ్ ఇది. విండో హ్యాండిల్ పైన ఇక్కడ హ్యాండిల్స్ కార్నర్లో ఉంటాయి అవి. నెక్స్ట్ లోయర్ విండో షేడ్ అంటే కింద టైని మొత్తం చూడండి. క్లిక్ ద పాయింటర్ టు సెలెక్ట్. క్లిక్ ద టెక్స్ట్ షోన్ ఇన్ ద ఫిగర్ సి అండ్ ద టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ యాజ్ షోన్ ఇయర్. ఇలాగా హ్యాండిల్స్ అంటే ఏంటి, విండో హ్యాండిల్ అంటే ఏంది, అప్పర్ హ్యాండ్ విండో షేడ్ ఏంది, లోయర్ విండో షేడ్ ఏంది. ఇక్కడ చూడండి వెల్కమ్ పేజ్ మేకర్ 7 ఇట్లా టైప్ చేస్తుంది. ద పాయింటర్ టూల్ ఈజ్ సెలెక్టెడ్. ద ప్లేస్ ద మౌస్ పాయింటర్ ఆన్ లోయర్ విండో షేడ్ హ్యాండిల్. ప్రెస్ ద లెఫ్ట్ బటన్ ఆఫ్ ద మౌస్ అండ్ హోల్డ్ డౌన్ ఇట్. దెన్ డ్రాగ్ ద విండో ఇన్ ద అప్పర్ డైరెక్షన్ ఈ షోన్ ఫిగర్. ఇదో ఇలా. నెక్స్ట్ ఇలా డ్రాగ్ ద విండో షేడ్ హ్యాండిల్ అప్పర్ డైరెక్షన్ టు డ్రాప్ ఇట్ ద సెకండ్ లైన్. ఇట్లా డ్రాగ్ చేస్తే సెకండ్ లైన్లోకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ద టెక్స్ట్ గెట్స్ రీసైజ్డ్ అంటే కొంచెం పెద్దగా చేయాలన్నప్పుడు దేర్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ డిసపియర్ అండ్ ఏ రెడ్ యారో ట్రయాంగిల్ అపియర్స్ ఇన్ ద లోయర్ బ్లాక్ దట్ కెనాట్ బి డిస్ప్లేడ్ బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ సైజ్ ఆఫ్ ద టెక్స్ట్ బాక్స్. ఇలాగా యారో లాగా కింద నీట్గా ఉంది చూడండి. యారో హెడ్ ఈజ్ ద లోయర్ విండో షేడ్ హ్యాండిల్ ఇండికేట్స్ దెర్ ఈజ్ మోర్ టెక్స్ట్ టు బి ప్లస్. ఇంకా మనం చేసుకోవచ్చు టెక్స్ట్ అని. ఓకేనా. ఇక్కడ వెల్కమ్ ఇక్కడ చూడమ్మా క్లిక్ ద లోయర్ విండో షేడ్ హ్యాండిల్ షోన్ ఇక్కడ చూడండి పాయింట్ పెట్టాం. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ చూడండి వెల్కమ్ టు మనం రాసింది మౌస్ కర్సర్ లుక్స్ లైక్ ఏ మాన్యువల్ టెక్స్ట్. నౌ ద టెక్స్ట్ బ్లాక్ ఈజ్ అన్సెలెక్టెడ్ అండ్ ద మౌస్ కర్సర్ లుక్స్ లైక్ ఏ మాన్యువల్ టెక్స్ట్. ఇలా ఉంటుంది ఇలా. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ అంతా అంతే ఇట్లా టైప్ చేస్తాము. అవి పైన హ్యాండిల్స్ ఏంటివి ఇదే అన్నమాట. ఒకవేళ ఇంకా ఏమన్నా ఇంకా డ్రాగ్ చేస్తే ప్లస్ ఇంకా మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదంతా టెక్స్ట్ బాక్స్. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి మనం ఎంతవరకు లాగచ్చు టెక్స్ట్ బాక్స్. ఇక్కడ చూడండి ఎంతవరకు రాయొచ్చు. ఇక్కడ చూడండి ఇవి హ్యాండిల్స్ అప్పర్ విండో హ్యాండిల్ కంటైన్స్ ప్రొసీడర్. ఇట్లా మనం ఎల్లాట్ చేసే కొద్దీ ఇలా అవుతాయి. ఇది ఎంటీ పేజ్, ఇది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అట్లా పేజ్ 5 అని చేసుకున్నాము. సో అదంతా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంటర్ పాయింట్ సెలెక్టెడ్ డ్రాగ్ లోయర్. ఇంకా మనం అంతా ఎక్స్టెండ్ చేసుకోవాలా అన్నప్పుడు ఇక్కడ అంతా కూడా ఒక నిమిషం ఇట్లా ఇక్కడ ఏం లేదు ఎక్స్ప్లెనేషన్ అంతా. మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే టెక్స్ట్ బాక్స్ అంతా ఇలా ఎక్స్టెండ్ చేస్తాము. ఇదన్నమాట మొత్తం. జనరలీ ఇఫ్ యూ ఫిట్ ద బ్లాక్ పేజ్ సచ్ యాజ్ ఇట్ ఆక్యుపైస్ the complete work areas of pages area figure margin with the text placed on 3 pages. These pages would be look like shown in figure. మనం ఏం టైప్ చేసినా ఇలా వస్తుంది మొత్తం దీని గురించి అంతా ఉందన్నమాట. ఎట్లా మనం సైజ్ పెద్ద చేసుకోవచ్చు చిన్నది చేసుకోవచ్చు. మనం 3 pages అయినప్పుడు మొత్తం ఆ టెక్స్ట్ ఫ్రేమ్ అంతా టెక్స్ట్ బాక్స్ లాగా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఆ టెక్స్ట్ బాక్స్ గురించి. ఓకేనా. మిగతాది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. ఏమ్మా అర్థమైందా మనం ఏం చెప్పినాము ఇందులో పేజ్ మేకర్లో
ఎట్లా విండో పార్ట్స్ ఆఫ్ పేజ్ మేకర్ విండో ఫైల్ ఎట్లా చేస్తాం, క్లోజ్ ఎలా చేస్తాము, అందులో సేవ్ ఎలా చేస్తాము, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎలా రాస్తాము అనేది నేర్చుకున్నాం. ఏమా అర్థమైందా? స్నేహ, రుక్సానా అర్థమైందామా? ఎస్ మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయి పాప? ఏమా నో డౌట్స్ మేడం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమ్మా సరే ఎగ్జిట్ అయ్యేదా? ఏమా ఓకే మేడం. ఓకే.